సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు. అలాంటి ఒక వ్యక్తి సినిమా యాక్టర్ అవ్వాలి, అది మెగాస్టార్ అవ్వాలని నిజంగానే కలలు కన్నారా? లేకపోతే యాదృచ్ఛికంగా అది జరిగిపోయిందా? అసలు చిరంజీవి గారు మూవీ స్టార్ అవ్వాలని ఐడియా ఎలా వచ్చింది? ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఏ సపోర్ట్ లేకుండా అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీని ఎలా రూల్ చేశారు? తన లైఫ్‌లో తన తనని ఎవ్వరూ రెడ్ కార్పెట్ ఏసి ఆహ్వానించలేదు. కానీ ప్రతి అడుగు, ప్రతి స్ట్రగుల్‌ని స్టార్‌డమ్‌గా ఎలా కన్వర్ట్ చేసుకొని చిరంజీవి అనే పేరుని సార్థకత ఎలా సాధించారు? చిరంజీవి అనేది ఒక ఎమోషన్ అండి. అమ్మ ఆవకాయ్ అంజలి లానే చిరంజీవి గారిని కూడా అందరూ ఓన్ చేసేసుకున్నారు. ప్రత్యేకంగా ఆయన డాన్స్ గురించి చెప్పాలంటే ఇండియన్ మైకేల్ జాక్సన్ అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అందరూ అంటారు. సో, ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి గారికి 66 ఇయర్స్ వచ్చినా హి ఈజ్ ఎ లివింగ్ ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్. ఫ్యాన్సే కాకుండా సినిమా హీరోల్లో కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఒక మహావృక్షమైన చిరంజీవి గారికి ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఎన్నో కోట్ల హృదయాలను కూడా గెలుచుకున్నారు. నిజంగానే చిరంజీవి గారు చిరస్మరణీయుడయ్యారు. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే సార్. గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ అబండెన్స్ అండ్ కీప్ మోటివేటింగ్ అస్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. హెల్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సక్సెస్ విత్ గాయత్రి పూర్ణిమ. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారికి మెగాస్టార్ గా నిలబెట్టిన 3 పాయింట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఎందుకంటే మనం చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. అండ్ చిరంజీవి గారి సినిమాల గురించి కానీ, క్యారెక్టర్స్ గురించి కానీ వెతికితే యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి. కానీ మన ఎజెండాని మర్చిపోకూడదు కాబట్టి లైఫ్ టైం కి సరిపడే ఇన్స్పిరేషన్ ని మెగాస్టార్ లైఫ్ జర్నీతో తెలిసేసుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ మీ గాయత్రి పూర్ణిమ. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతే, తన కోసం తాను తీసుకున్న డెసిషన్. తన కోసం ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒకరోజు తన ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ కి చెప్పారంట, ఇలా నేను ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాను అని. అప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్, సరే అయిపోయింది కదా ఒక మూవీ చూసిరా అని చెప్పారంట. అప్పుడు మన శివప్రసాద్ గారు ఒక సినిమాకి వెళ్ళి దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేశానని దాన్ని గుర్తు చేసుకున్నారంట. అప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటంటే, మనలో చాలా బాధలు, చాలా కష్టాలు, చాలా కన్నీళ్లు ఉండొచ్చు. కానీ సినిమా అనే ఒక ఎంటిటీ ద్వారా ఆ పీరియడ్ ఆఫ్ టైం ని మనం పాజ్ చేయొచ్చు. అంటే బాధల్ని, కష్టాల్ని మర్చిపోవచ్చని. అని అప్పుడు మెగాస్టార్ గారి ఆలోచనలో ఒక బీజం పడిందంట. నేనెందుకు సినిమా హీరోని కాకూడదు అని. ఒక డెసిషన్ తీసుకున్నాక దానికోసం ఫైట్ చేయాలి. అది కష్టమైన నష్టమైన. మనలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఒక డెసిషన్ తీసుకుని కష్టాలు వచ్చినాయని మధ్యలో వదిలేస్తాం. బట్ చిరంజీవి గారు ఆ డెసిషన్ నేను తీసుకున్నాను కాబట్టి అది సాధించేంత వరకు నేను దానికోసం ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫలితమే ఈరోజు మనకి మెగా అనేది ఒక మనిషి కాదు, ఒక బ్రాండ్ అని నిరూపించారు. ఇంకా సెకండ్ పాయింట్ లోకి వస్తే, ఫేసింగ్ క్రిటిసిజం. లైఫ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన లైఫ్ లో కూడా ఏదైనా పని మొదలెట్టినప్పుడు అందరూ దాన్ని క్రిటిసైజ్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. అసలు ఈ రిజెక్షన్ ని, క్రిటిసిజం ని చిరంజీవి గారు ఎలా హ్యాండిల్ చేశారు, అంత స్ట్రాంగ్ గా ఎలా ఫైట్ బ్యాక్ చేశారు, చిరంజీవి గారి మాటల్లోనే విందాం. స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి, డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి. ఇట్లాంటివి మీకు ఏం జరిగింది, దాన్ని ఎలా డీల్ చేశారు, మాకేమన్నా అడ్వైస్? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 5 yearsలో ఎక్కడుంటారు, 10 yearsలో ఎంత పెద్దగా అవుతారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు. మన శ్రమ మనం చేయాలి 100%. బట్ ఇమోషనలీ, మెంటలీ, సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ. ఎవరి లైఫ్ కేక్ వాక్ కాదండి.
అండ్ ఏది కూడా దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి. చాలా హర్డిల్స్ ఉంటాయి, తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, ఎగ్జైట్మెంట్లు ఉంటాయి, డిప్రెషన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని, అవన్నీ నాకు జరిగినాయి. ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, ఒక ఉదాహరణకి చెప్పేస్తాను. న్యాయం కావాలనే సినిమా, శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ, ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్, నా తరపున కొంగర జగ్గయ్య గారు ఒక డిఫెన్స్ లాయర్, రాధిక ఒక దాంట్లో ఉంది, క్రాంతి కుమార్ గారు పైన క్రేన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు, దో ఈజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ 300-400 మంది, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ తోటి ఉంది. అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి. సో అందరూ రెడీ ఉన్నారు, నేను బయట ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు. పిలిచిన తర్వాత గబగబా వచ్చేస్తే నా బోన్లో నేను నుంచున్నాను. అందరూ ముందు ఆయన, ఏంటంటే మేము కూడా పిలవాలా, వచ్చి పడి ఉండారా మీరు, ఏంటంట అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటున్నారు మీరు, ఏమన్నా ఉండండి, పెద్ద పెద్ద యాక్టర్లు లేరా, జగ్గయ్య గారు, శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె పిండేసెట్ అయింది విజయ్. ఇందులో నా తప్పే ఉంది, బయటే ఉన్నాను, ఫ్లోర్ బయట, వాళ్ళు పిలిచారు, వచ్చాను, కూర్చున్నాను, ఇందులో తప్పేంటి, ఎందుకు అలా అరుస్తాడు, పైగా క్రెయిన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ వినపడుతున్నాయి. అలాగనే కామ్ అయిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ వచ్చింది. నేనే క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు, శారద జ్ఞాపక శక్తి లేకో ఏవో తెలియదు, ఫిల్మ్ తినేస్తుంది. అప్పట్లో కోట 400 లేదా 500 అడుగులు మాత్రమే ఇచ్చేవాడు రోజుకి. ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు, ఆయన కోపాన్ని దాన్ని నా మీద చూపించుకున్నాడు. బట్ అది కాదు నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది, ఎంత డిప్రెస్ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను. కానీ ఆయన అన్న మాటలు, అవమానం అన్నీ పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది. అప్పుడు మీరు సూపర్ స్టార్ అనుకుంటారా అని. ఎస్, అయి చూపిస్తా. ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో, నా మదిలో ఉండిపోయింది. కసి పెరిగింది. ఈ అవమానాన్ని, దాన్ని ఆయన మీద రెవెంజ్ తీర్చుకునే కంటే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను. ఇది వాస్తవం విజయ్. ఇలాంటివి చాలా జరిగినాయి. నా అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అందుకని నా ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరు ఏమన్నా సరే, ఏ అవాకులు పేలినా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాను. సార్, ఎందుకంటే ఎంత హార్డ్వేర్ వచ్చాడు నాకు మాత్రమే తెలుసు. అంత హార్డ్వేర్ వచ్చాడు నాకు, ఇవన్నీ తట్టుకోవు, నా దాకా రాదు. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు కూర్చొని వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మన చుట్టూ కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ మన టేక్అవేస్ ఎలా ఉండాలి అంటే, నెగిటివిటీలో కూడా పాజిటివిటీని తీసుకోవాలి. నెగిటివిటీని ఇంపోజ్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఈ వీడియోలో క్రాంతి కుమార్ గారు నువ్వేమన్నా సూపర్ స్టార్ వా అనే ఒక్క మాటని మన మెగాస్టార్ గారు మైండ్లో పెట్టుకుని సక్సెస్ తో సమాధానం చెప్పారు. నాకు ఇక్కడ ఒక మంచి కోట్ అయితే బాగా గుర్తొస్తుందండి. బెస్ట్ రివెంజ్ టు ద పీపుల్ హూ ఇన్సల్టెడ్ యూ ఈజ్ షోయింగ్ యువర్ సక్సెస్. ఇంక థర్డ్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్లోకి వెళ్ళిపోతే కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేశారు అంటే, ఫెయిల్ అయినప్పుడు బాధపడిపోలేదు, అలాగే సక్సెస్ అయినప్పుడు గర్వంతో విర్రవీగలేదు. తను ఎప్పుడు ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతోనే ఉండేవారు మన మెగాస్టార్ గారు. అందుకే కదా స్టార్ మెగాస్టార్ అయ్యారు. చాలా మందికి మనకి చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమంటే, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే సక్సెస్ అవ్వవు అని కూడా చెప్తారు. మనకి సలహాలు ఇచ్చిన ఏ ఒక్కరు కూడా మన చేయి పట్టుకుని మనం ఈ దారిలో వెళ్ళాలి అని ఎవ్వరూ సపోర్ట్ చేయరు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలని మెగాస్టార్ గారు చెప్పిన ఒక చెవిటి కప్పతో వినేద్దాం. పిట్టగా చెప్తాను. కొన్ని కప్పలు ఒక నిలువుగా ఉన్నటువంటి ఒక నిట్రాడుని పైదాకా ఎక్కాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాయంట.
పక్కన కొంతమంది కప్పలేంటి నెట్రాడ్ ఎక్కడం ఏంటి అసలు ఇంపాసిబుల్, అది అసలు జరిగే సమస్య కాదు అనగానే ఆ మాట ఎక్కడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కప్పలు చెవులు పడ్డాయి. వెంటనే ఆ కప్పలు అవునా అంత ఎత్తి ఎక్కలేమా మనం, ఓ అయితే అని చెప్పేసి డల్ అయిపోయి ఆగిపోయినాయి. కొన్ని పట్టించుకొని కప్పలు అలా ఎక్కడం మొదలుపెట్టినాయి. ఎక్కుతుండగా ఇదేంటిది ఆల్మోస్ట్ ఆల్ 1/3 దాకా ఎక్కినాయి, ఇంకంతే వీడి పరిస్థితి ఫినిష్, కిందకి పడిపోతాయి, చూస్తూ పడిపోతాయి అని అంటున్న మాటలు విని కొన్ని పైకి ఎక్కి ఆ కాన్ఫిడెన్స్ పోయి అవి కింద పడిపోయినాయి. మరికొన్ని ఒక 5 6 చివరి దాకా ఎక్కడం ప్రయత్నం చేసినాయి. ఇక ఫినిష్ అయిపోయింది, ఇదిగో ఇంకా కొద్దిసేపటి కొన్ని పడిపోతే చూస్తుండేసరికి అవి వాళ్ళ చెవిని పడి ఆ కప్పలు కూడా కింద జారిపోయినాయి. కానీ ఒక కప్ప మాత్రం చివరి దాకా ఎక్కి అక్కడ నిలబడి ఉంది. ఓ శభాష్ అన్నారు అందరూ. అది దిగొచ్చిన తర్వాత చాలా గొప్పగా ఎలాగ ఎంత ధైర్యం నీకు, ఎలా వెళ్ళిపోయావుంటే ఏంటన్నావు అందంట. కాదు ఎంత గొప్పగా ఉన్నావు. సో దానికి చెవుడు పాపం. అందుకనే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా మనం కూడా నెగిటివ్ వాటికి ఒక చెవుడు అనేది ఆపాదించుకోవాలి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు, అలాగే నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు బిగినింగ్ డేస్లో సినిమాలు చేస్తున్నప్పుడు పాండీ బజార్ వైపు వెళ్ళేవాడు కాదు. పాండీ బజార్లో అందరూ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సరిగ్గా అవకాశాలు సద్వినియోగం చేసుకొని వాళ్ళు, అవకాశాలు రాని వాళ్ళు, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ నిండుగా ఉంటారు ఆ బజార్ నిండా. ఇక్కడ మన కృష్ణానగర్లో ఏమో తెలియదు కానీ నాకు ఎప్పుడు పాండీ బజార్లో తెలుసు. సో అలాంటి చోటుకి వెళ్తే కనుక ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్లో నాలో ఉండే కాన్ఫిడెన్స్ ఎక్కడ సడిలిపోతుందోనని ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు కాదు. నాకు ఎవరు గురువులు చెప్పలా, ఏ పుస్తకాలు చెప్పలా, నా కామన్ సెన్స్ కనిపించి ఎప్పుడు అటు వెళ్ళేవాడు కాదు. నేరుగా అక్కడికి వెళ్ళటం, హోటల్లో భోజనం చేసుకోవడం, మళ్ళీ వచ్చి నా రూమ్లో నేను కూర్చోవడం, లేకపోతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం తప్ప అక్కడ నేను వెళ్ళేవాడు కాదు, ఎవరితో ఎంటర్టైన్ చేసేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏంటి, నువ్వా సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నావా, ఫేస్ ఎప్పుడు చూసుకున్నావా అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ టైంలో. అది సడలిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, డల్ అయిపోతాం మనం. అలా అవడం వీల్లేదు. సో నేను మీ యంగ్స్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దు. వస్తామంటే వస్తాం, మీరు 100% మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు, అవి వస్తారు. వీడియో చూశారు కదా. సో మనం చిరంజీవి గారి లైఫ్లోంచి ఎన్నో వాల్యుబుల్ ఇన్సైట్స్ని తెలుసుకున్నాం. లైక్ అచీవింగ్ లాంగ్ టర్మ్ సక్సెస్ వైల్ మెయింటైనింగ్ ఇంటిగ్రిటీ అండ్ ఏ కమిట్మెంట్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. కీ టేక్అవేస్, ఈ వీడియోలో కీ టేక్అవేస్ చూస్తే, డెసిషన్ తీసుకోండి, దానికోసం ఫైట్ చేయండి, దాన్ని మధ్యలో వదిలిపెట్టకండి. మీరు ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన గోల్ని మాత్రమే విజువలైజ్ చేసుకోండి. సెకండ్ పాయింట్, టేకింగ్ క్రిటిసిజం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకోండి. క్రిటిసిజం లేని లైఫే ఉండదండి. వాళ్ళ క్రిటిసిజం అండ్ రిజెక్షన్తో పోల్చుకుంటే మన లైఫ్లో చాలా తక్కువే ఉన్నాయి. వాళ్ళు సాధించారు కాబట్టి మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా చాలా సాధించవచ్చు. క్రిటిసిజం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎలా అంటే మీ సక్సెస్తో వాళ్ళకి సమాధానం చెప్పండి. థర్డ్ పాయింట్, కన్సిస్టెన్సీ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా తన చేరుకోవాల్సిన గమ్యాన్ని తాను చేరుకోవటం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకటే మాట చెప్తారు, ఏమని అంటే ఊరికే అయిపోరు కదా మెగాస్టార్ అని. నాకు చిరంజీవి గారి మూవీస్లో మాట్లాడుకోవాలంటే చాలా 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 టాప్ లిస్టులు ఉన్నాయండి. బట్ నా ఆనరబుల్ మెన్షన్స్ చెప్పాలంటే నేను ఎప్పుడు ఏ మూడ్లో ఉన్నా చూడగలిగిన ఒక 5 మూవీస్ చెప్పాలంటే నా ఫేవరెట్ లిస్ట్లో ఛాలెంజ్ అనే మూవీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శంకర్ దాదా ఎంబీబీఎస్, అండ్ నెక్స్ట్ ఇంద్ర, అండ్ నా పర్సనల్ ఫేవరెట్ కూడా రౌడీ అల్లుడు అనే ఒక మూవీ ఉంటుంది. దాంట్లో కూడా చాలా బాగా చేస్తారు చిరంజీవి గారు, 2 రోల్స్ చేస్తారు. అండ్ ద బెస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే చంటబ్బాయ్. అసలు ఇన్ని వేరియేషన్స్ చూపించిన చిరంజీవి గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేసిన చిరంజీవి గారికి మరొకసారి బర్త్డే విషెస్ తెలుపుతూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్, అండ్ కీప్ ఇన్స్పైరింగ్ us. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, మీ గాయత్రి పూర్ణిమ.